జ్యోతిర్మండల మహా ఆలయములో నిన్న అనౌన్స్మెంట్ చేశాను. ఇట్లా 8 విగ్రహాలు వస్తాయి, 4 6 ఫీట్లు, 4 5 ఫీట్లు అని. నిన్న భూమాత దాతతో కూడా మాట్లాడడం జరిగింది. ఆమెను కూడా షేరింగ్లో నువ్వు తీసుకోమ్మా, ఎందుకంటే చాలామందికి అవకాశము ఇస్తే బాగుంటుందని చెప్పాను. ఆమె కూడా ఓకే అన్నారు. కాబట్టి భూములకు సంబంధించిన గొడవలు, లిటిగేషన్స్, కోర్టు కేసులు ఏమైనా ఉంటే భూమాత విగ్రహానికి మీరు దాతగా పార్టిసిపేట్ చేసుకోండి. మీకు 4 రకాలుగా నేను పార్టిసిపేట్ చేసుకోమంటున్నాను. అది మీ ఇష్టం, అది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేసుకోండి. మన పీఠంలో కూడా భూమాత విగ్రహం చూశారా బాబు, ప్రాప్తం కావాలా? ఎన్ని విగ్రహ ప్రతిష్టాపనలు చేశాము ఈ భూమిలో, అమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు చూడండి. నాకు ఎప్పుడు వచ్చింది ఆలోచన అని అంటే, గ్రహాల యొక్క అధిదేవతలు, ప్రత్యధి దేవతలు. గ్రహాలు అందరూ వచ్చారు, ప్రత్యధి దేవతల్లోన అధిదేవతల్లోన కొంతమంది రాలే. చూశారా బాబు, ఇప్పుడు నేను పెట్టే ప్రతి విగ్రహం కూడా రిలేటెడ్ సంబంధం ఉన్న దేవతలు వీళ్ళంతా కూడా. భూమాత ఎవరికి సంబంధించిన దేవత, అధిదేవత అని అంటే కుజునికి అధిదేవత భూమాత. అందువల్ల కుజుని యొక్క అనుగ్రహం కోరుకునే వాళ్ళు, భూముల గొడవలు ఉన్నవాళ్ళు, తలకాయ నొప్పులు ఉన్నవాళ్ళు మీకు తోచిన విధంగా మీరు పార్టిసిపేట్ చేసుకోండి. భూమాత విగ్రహ ప్రతిష్టాపనం జరుగుతుంది 5 ఫీట్, అది కూడా వైట్ స్టోన్. ఇక రెండవది శాంభవి అన్నా నేను. శుక్రుని యొక్క అధిదేవత ఎవరు అంటే శాంభవి దేవత. అది శాంభవి మాత ఎలా ఉంటుంది, శాంభవి విద్యా స్వరూపం ఏమిటిది అనేది కూడా చాలామంది తెలియదు. అందువల్ల శాంభవి మాతను నక్షత్రాల కార్నర్స్లో ఒక కార్నర్లో ప్రతిష్టాపనం జరుగుతుంది. శాంభవి విద్య అని అంటే స్థిరంగా దుఃఖము లేకుండా సమాధిలో ఉండే స్థితి. దీన్ని సాధించాడు శుక్రుడు రుద్రుని కడుపులో ఉండి. ఇక మూడవది భూమాత, శాంభవి మాత. బుధుని యొక్క ప్రత్యధి దేవత ఎవరు అన్నప్పుడు శివుడు. అందుకని ఒక స్పెషల్ శివలింగం, అది కూడా 5 ఫీట్లదే మనం ప్రతిష్టాపనం చేయబోతాం. ఇక కుండలిని శక్తి, కేతువు యొక్క అధిదేవత ఎవరు అంటే కుండలిని శక్తి. అందువలన కుండలిని శక్తిని పెడుతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇవి. నేను పెట్టే ఈ దేవతలందరూ కూడా నవగ్రహాలకు, అధిదేవతలకు, ప్రత్యధి దేవతలకు సంబంధించిన వాళ్ళు. దీని ద్వారా ఏమవుతుందంటే, మనము నవగ్రహ హవనం చేసామనుకోండి, అందరు అధిదేవతల ఆలయంలో ఉంటారు. లేదనుకోండి భూమాత బాధపడుతుంది, ఏమిటి వీడు. అందుకనే నాకు ఆ ప్రేరణ వచ్చింది. శాంభవి మాత బాధపడుతుంది, మరి శివుడు సపరేట్గా ఉండాలి అలా పెట్టడం జరిగింది. ఇక 4 దిక్కుల్లో 4 విగ్రహాలని చెప్పాను. ఒకరేమో ఆగ్నేయ దిక్కులో వస్తాడు స్వామి, ఆయన సర్వగ్రహేశ్వర. ఇంకా ఆ స్వామికి మొక్కితే సర్వగ్రహాలు శాంతిస్తాయి, ప్రసన్నం అవుతాయి. అంటే సూక్ష్మంలో మోక్షం అన్నమాట. ఇక అమ్మవారు ఈశాన్యంలో ఉంటారు, సర్వనక్షత్రేశ్వరి. మరి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి, వాటన్నింటికీ ఎవరు దేవదేవి అంటే జగదంబ పార్వతీదేవి. అందువలన సర్వనక్షత్రేశ్వరి విగ్రహం పెడుతున్నాం. ఇక వాయువ్యములో నా కాలభైరవుడు చెప్పాను మీకు. నవగ్రహాలు గనక ఏ గ్రహమైనా సరే నీకు ప్రతికూలంగా ఉంటే ఓం బం భైరవాయ నమః అని మంత్రం పట్టుకున్నావా, స్వామికి అభిషేకాలు చేసినావా,
సెట్ అయిపోతాయి మొత్తం. ఇక నైరుతిలోన 6 అడుగుల శివలింగం, ఆ శివలింగములోన 3 అడుగుల లేదా 3.5 అడుగుల షిరిడీ బాబా. ఎందుకు? గురుతత్వం. ఇక రెండవది సుబ్రహ్మణ్య స్వామి తత్వం, అంటే సర్పతత్వం. ఇక పంచముఖ ఆంజనేయ స్వామి, భూత ప్రేత పిశాచ వినాశకుడు, పంచముఖ ఆంజనేయ స్వామి అంటే. ఇక టాప్లో రుద్రుడు వస్తాడు, రుద్రుడు ఉంటాడు పైన. ఇక గణపతి, విఘ్న వినాశకుడు గణపతి. ఈ రకంగా సర్వదేవతలు జ్యోతిర్మండల ఆలయములో కొలువై ఉంటారు. సంబంధిత దేవతలే వీళ్ళు, అనవసరంగా అక్కడ పెట్టడం లేదు. కంప్లీట్గా వాళ్ళ జోన్ స్థాపించడం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా తెలుసుకున్నారు.